highlights, direction, music, cinematography, everything is good. Please go and watch. అలనాటి రామచంద్రుడు ఏంటి అంటే కొత్త మూవీ అని మాత్రం ఎవరు కాకుండా ప్లీజ్ గో అండ్ వాచ్. డైరెక్షన్ సూపర్. ప్రతి సీన్ మీకు ఏంటి అంటే కళ్ళ ముందు ఇంకా ఏంటి అంటే ఒక పక్కింటి అబ్బాయి ఒక లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది, మీది మీ లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది, మీది మీకు ఒక లైఫ్ వెళ్తున్నట్టు ఉంటుంది. ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి మీరు అందరు దాన్ని కనెక్ట్ అవుతారు. కామెడీ సూపర్ ఇట్స్ అ ఫన్ మూవీ. అదే చెప్తున్నాను, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ మొత్తం డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ హైలైట్ ఇన్ ద మూవీ. క్లైమాక్స్ మంచి హ్యాపీ ఎండింగ్ లైక్ అందరికి కావాల్సినట్టు ఒక మంచి స్మైల్తో బయటకు వస్తారు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్. మొత్తం ఫ్యామిలీ. ఇట్స్ యూ రేటెడ్ మూవీ. మొత్తం ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి పక్కా యూత్ అంటే ఏంటి, ఇక్కడ మన లవ్ స్టోరీనే కదా, ఇది అందరి లవ్ స్టోరీ. ఇది సైలెంట్గా వచ్చింది. నాకు అడిగారండి మీరు? లేదండి, మరి నేను అంత సైలెంట్గా ప్రేమించాను. అంత బాగుంటుందండి కామెడీ టైమింగ్ అనేది. మీరు అదే చెప్తున్నాను, కొత్త వాళ్ళు వీళ్ళు అని చూడకండి, ఒక మంచి మూవీ చూడటానికి రండి. మీ ప్రతి పైసా మీకు వసూలు అవుతుంది. వద్దు, నా గురించి ఎందుకు కానీ లవ్ స్టోరీలు వీటికి. ఈ లైఫ్ స్టోరీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా అనిపించిందా? అదే చెప్తున్నాను, చూడండి, మీరు చూసి మీరు చెప్పండి. అదే మూవీ పైన అడగండి, చెప్తాను. నా లవ్ స్టోరీలు ఎందుకు కానీ. పక్కా హిట్. జస్ట్ కొత్త వాళ్ళని కాకుండా ఒక మంచి మూవీ చూస్తానికి రండి ప్లీజ్. 10 పక్కా 10 వర్కౌట్ అయ్యాయండి డెఫినెట్లీ. నేనైతే ఫస్ట్ హాఫ్లో వెన్ ఫాదర్ మిస్సింగ్ సెంటిమెంట్ అయితే ఐ వాజ్ వెరీ కనెక్టెడ్ విత్ దట్. కామెడీ అండి, కామెడీ ఇంకా చాలా. ఆల్రెడీ మూవీ ఇస్ ఫెంటాస్టిక్ అండి. కామెడీ మూవీ. ఎమోషనల్ అంటున్నారు, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్, ఫస్ట్ హాఫ్ అంతా ఇట్స్ మోర్ లైక్ కాలేజ్ హ్యాపీ డేస్ కైండ్ ఆఫ్ థింగ్. మన టిపికల్ మెమరీస్ లైక్ కాలేజ్ ర్యాగింగ్ అది ఎలా ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో బాగా చూపించారు. సో మూవీ హైలైట్స్ అయితే మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్ అండి, లిరిసిస్ట్ కంపోజిషన్ ఇస్ అమేజింగ్, అండ్ హీరోయిన్ డెఫినెట్లీ దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఎక్కువ ఏంటి అంటే బికాస్ ఇట్స్ ఎ యూనిక్ లవ్ స్టోరీ వేర్ ద గై ఇస్ ఇంట్రోవర్ట్ అండ్ అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఆ ఎమోషన్స్ పలకడానికి అది ఇట్ డెవలప్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్. డైరెక్షన్ ఇస్ గుడ్ అండి. I think he has done a good job. అంటే I think this is the first time and he has done a good job. మూవీలో పాజిటివ్ అంటే ఏం చెప్తారు, నెగటివ్ అంటే ఏం చెప్తారు? పాజిటివ్ ఈజ్ కామెడీ. నెగటివ్ అంటే టు బీ ఫేర్ కనెక్ట్ అవ్వడం అనేది ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది క్వశ్చన్ మార్క్. బట్ మనం కొంచెం కనెక్ట్ అయితే అంటే ఇఫ్ యూఆర్ స్టికింగ్ ఆన్ టు ద స్క్రీన్ డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. హిట్ అండి. 3.5. బాగుందండి మూవీ, నచ్చింది నాకు. కామెడీ అండి, కామెడీ సీన్ అండ్ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు ఎలాగా ఫీలింగ్ వచ్చిందో లైక్ కాలేజ్ గోయింగ్ గుడ్ ఫీలింగ్ అలా ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ మళ్ళీ అది కనిపిస్తుంది. డైరెక్షన్ చాలా బాగా వచ్చిందండి, ఎందుకంటే ఆ టైమింగ్ కనెక్షన్స్ కానీ ఏది ఎక్కడ నెక్స్ట్ కనెక్షన్స్ కూడా ఫ్లోలో ఉంది. నాట్ లైక్ ఏదో ఇక్కడ కట్ అయిపోయింది సడన్గా ర్యాండమ్గా ఏదో సీన్ వచ్చేసింది అన్నట్టు కాకుండా ఇట్స్ లైక్ మంచిగా తీస్తుంది. మూవీలో ఎక్కడ కనెక్ట్ అంటే నాకు బాగా నేను ఎంజాయ్ చేసింది అయితే కామెడీయే అండి. అంతా మా కాలేజ్ టైమింగ్ అసలు ఎలా ఉంది అవి బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఐ కుడ్ రిలేట్ టు మై కాలేజ్. సేమ్ థింగ్, కామెడీ. మ్యూజిక్ నాకు యాక్చువల్లీ సినిమాకి రాకముందే వెన్ దే రిలీజ్ సాంగ్స్ అండి ఐ వాజ్ రిపీటెడ్గా వింటున్నాను. అంటే నాకు అది బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే ఈ మధ్య సాంగ్స్ అన్నీ ఏదో కొట్టేసి బాగా హడావడి చేసేసి అలా ఉన్నాయి. ఇది మోర్ మ్యూజికల్, వెరీ ఓల్డ్ టైమ్స్లో మనకి
సంగీతాలు మనం పాడినప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చిందనమాట. సో బాగా నచ్చింది. సో ఇంకా రిపీటెడ్గా వింటాం. సో యా, ఓవరాల్గా సినిమా హిట్ అయినా మరి కామెడీ కోసమైనా డెఫినెట్గా హిట్ అవుతుందండి. 4 అండి. లోపల మాత్రం ఇంటోవర్ల అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయనా, లిప్ కిస్ ల కోసం కాదన్నా, మంచి కంటెంట్ కోసం రాండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం కుక్ అని కొట్టినట్టు కొట్టిన నా మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్కి పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు. మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ షో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ నమ్మకం ఉంది ఇది చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. హిట్ యాక్చువల్లీ మూవీ డాడీ ఎమోషన్కి కనెక్టెడ్ ఉంది. ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ, ఎపిక్ లవ్ స్టోరీ, మస్ట్ వాచ్. హీరో హీరోయిన్ ఎలా చేశారు? ఫస్ట్ వాళ్ళిద్దరిది ఫస్ట్ మూవీ. సో బట్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా సాంగ్స్ చాలా కనెక్టెడ్గా ఉండేవి. స్టోరీ ఎలా స్టోరీ అనిపించిందా? కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఈ జనరేషన్లో ఇలాంటి టైప్ స్టోరీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో మస్ట్ వాచ్. ఈ జనరేషన్ కనెక్ట్ అయిందా? చాలా కనెక్ట్ అయింది. సో 5కి ఎంత ఇస్తారు మేడం? 4.8. ఫాదర్ డాటర్ ఎమోషన్ అనమాట. బాండ్ ఏది యాజ్ అ డాటర్ నేనైతే ఏ బాండ్ షేర్ చేస్తానో ఫాదర్తో, ఆ కనెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్స్ అదే చెప్పాను కదా, ఫాదర్ డాటర్ ఎమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఇవన్నీ హైలైట్స్ అనమాట. ముందుకే ఉన్నాను నేను. ఓకే, హైలైట్స్ అదే ఫాదర్ డాటర్ ఎమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అవన్నీ. సో మీరు వచ్చేసి మూవీ చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్. తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరో హీరోయిన్ కదా, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? కొత్త వాళ్ళలాగా అనిపించలేదు. ఇది యాక్చువల్లీ డెబ్యూ మూవీ. మోక్ష ఆల్రెడీ చేసింది, కానీ వంశీ హ్యాస్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ చాలానే బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేశాడు. చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంది, అది బాగుంది. అండ్ ఇట్స్ లైక్ వన్ సైడ్ లవ్ స్టోరీ. ఈ మధ్య ఎవరు చూపించలేదు అట్లా లవ్ స్టోరీస్. చాలా బాగుంది, స్టోరీ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ అంటే మీరు ఎక్కడ ఇట్లా పాయింట్అవుట్ చేసేలాగా ఏం లేదు మూవీలో. ఇట్స్ లైక్ మీరు ఫ్యామిలీతో మొత్తం కలిసి కూర్చొని చూడవచ్చు. చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఒకటి అండ్ లవ్ స్టోరీ, లైక్ ద వన్ సైడెడ్. కామెడీ అదంతా ఎలా అనిపించింది? కామెడీ చాలా బాగుంది. కామెడీకి లైక్ చాలా అంటే లైక్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా మేము చూసాం కదా. ఎవ్రీవన్ వర్ ఎంజాయింగ్ ద కామెడీ. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చా? ఓన్లీ ఒకరు లాగ్ ఏం అనిపించలేదు అండి. అంటే మీకు అక్కడ ఎక్కడైనా కొంచెం ట్రిమ్ చేసినా కూడా మీకు చాలా అనివెన్ అనిపిస్తుంది. దేర్ ఇస్ నో వే యూ కెన్ ట్రిమ్ ద మూవీ. చూడాల్సిందే ఆ మూవీ మొత్తం కంప్లీట్లీ. లైఫ్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా అనిపించింది? యా, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా చూపించారు. ఐమ్ లైక్ కనెక్టెడ్ టు మై ఫాదర్ అలాట్. సో నాకు ఆ పాయింట్ మీద డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డైరెక్టర్ అంటే ఫస్ట్ టైంలో అసలు అట్లా అనిపించలేదు. ఇట్స్ లైక్ గీతాంజలి మూవీ ఆర్ లైక్ ఒక 9 to 6 చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. సాంగ్స్ లైక్ శశాంక్ విల్ బి ద నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్. హిల్ షైన్ ఫర్ షోర్. చాలా బాగున్నాయి. మీరు వింటే మీకు అర్థమవుతుంది. సాంగ్స్ అయితే చాలా ఆల్రెడీ ఐ థింక్ దే ఆర్ లైక్ హిట్ రైట్ ఆల్సో. రేటింగ్ ఎంత ఇస్తారు? I'll give 10 out of 10. ఈ మధ్య ఎప్పుడు రాలేదండి ఇట్లాంటి మూవీస్ అయితే రాలేదు. ఫర్ షూర్ అందరు చూడాల్సిందే. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. విల్ కనెక్ట్ టు ఇట్. సినిమా హిట్ అనుకుంటున్నారు ఓవరాల్? పక్కా హిట్ అవుతుంది. యా, ఇఫ్ యూ గైస్ లైక్ టేక్ అవుట్ ద టాక్ వెల్ అండ్ మీరు స్ప్రెడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అ హిట్ ఫర్ షూర్. మేమైతే అంటే నేను చూసిన రెస్పాన్స్ అయితే హిట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్.